ఎవ్రీ ఇయర్ ఇండియాలో యూనియన్ బడ్జెట్ మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం 2026లో ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ మీటింగ్ జరుగుతుంది. బట్ ఈ బడ్జెట్ జరిగే 2 days ముందు ఒక ఎకనామిక్ సర్వేని సబ్మిట్ చేస్తుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఒక సర్వేని సబ్మిట్ చేస్తారు. ఈ సర్వేలో ఏముందంటే 2008లో మనకు ఒక పెద్ద సైజ్ ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినాయి. అలాంటి ఫినాన్షియల్ క్రైసిస్ 2026లో 10-20% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనకు నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ 2008లో ఎలాంటి ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినాయో ఒకసారి చూద్దాం. 2008లో అమెరికాలో హౌసింగ్ మార్కెట్ కుప్పకూలడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. బ్యాంకులు మూతపడ్డాయి, ఉద్యోగాలు కోల్పోయాయి, మార్కెట్లు కూలిపోయాయి. కూడా ప్రపంచవ్యాప్తంగా మనకు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే పొలిటికల్ టెన్షన్స్, పెరుగుతున్న వడ్డీ రేట్లు, అలాగే ఏ మార్కెట్ కూడా ఒక కాన్స్టాంట్ గా లేవు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఒక స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థ చాలా స్థిరంగా ఉంది, బ్యాంకింగ్ వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉంది. సో ప్రజలు అలాగే ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అలర్ట్ గా ఉంటే చాలు. సో మీకు ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ ఫాలో. థ్యాంక్ యూ.